ఉగాది పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం జగన్ దంపతులు. సీఎం జగన్ దంపతులకు వేద పండితుల చేత వేదాశీర్వచనం. ఉగాది పచ్చడి స్వీకరించిన సీఎం జగన్ దంపతులు. వైసీపీకి ఓటమిపై స్పష్టత రావడంతోనే సీట్ కార్యాలయంలో పత్రాలు తగలపెట్టించారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపణ. తెలుగుదేశం పార్టీకి విరాళాల కోసం ప్రత్యేక వెబ్సైట్ ను ప్రారంభించిన చంద్రబాబు రాష్ట్రంలో ప్రతి వర్గం నష్టపోతే జగన్ ఒక్కడే బాగుపడ్డాడని విమర్శ. వచ్చే 5 ఏళ్లలో అమరావతిని పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తామని బీజేపీ రాష్ట్ర ఎన్నికల సహా ఇన్ఛార్జి సిద్ధార్థనాథ్ సింగ్ భరోసా. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ జరగదని స్పష్టీకరణ. జనసేన పార్టీకి రాజీనామా చేసిన పోతిన మహేష్ వైసీపీలోకి చేరిక. పార్టీ కండవా కప్పి ఆహ్వానించిన సీఎం జగన్. పోతిన మహేష్ తో పాటు ఆయన అనుచరులు కూడా వైసీపీలోకి చేరిన వైనం. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణి వైఎస్ భారతి మంగళవారం శ్రీ క్రోతినామ సంవత్సర ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా పల్నాడు జిల్లా శావల్యపురం మండలం గంటావారిపాలెం వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో నిర్వహించిన ఉగాది పూజా కార్యక్రమంలో సీఎం జగన్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారిని వేద పండితులు ఆశీర్వదించారు. తీర్థ ప్రసాదాలు ఉగాది పచ్చడిని అందచేయగా సీఎం జగన్ దంపతులు స్వీకరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ మంచి జరగాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, ఎమ్మెల్సీలు తలసిల రఘురాం, లేలాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ब्राह्मणेभ्यो वेदविद्भ्यो दिवे दिवे नमस्कुर्यान्नाश्रीलिङ्गीर्तये एव देवता प्रीणादि पर्याप्त्यानन्दराय सर्वस्तोमोति रात्रौ उत्तममहर्भवति सर्वस्याप्त्यै सर्वस्य जित्यै सर्वमेव तेना श्रीनिवास कुलदैवतन्नः श्री श्रीनिवास परमागतिर्नः पत्राब्जे भाग्यलक्ष्मीः कलदलकमले सर्वदा धारलक्ष्मीः वंशाभिवृद्धिरस्ति भवन्तः श्रीमन्तो महान्तोन गृह्णन्तु अस्यन्तो महान्तोन गृह्णन्तु यजमानस्य पुनः पुनः अधिकार योग्यता सिद्धिरस्ति भवन्तः श्रीमन्तो महान्तोन गृह्णन्तु पुनः पुनः राज्याधिकार योग्यता सिद्धिरस्तु भवन्तः श्रीमन्तो महान्तोन गृह्णन्तु मोहन रेड्डी नामधेयस्य राजपीड़ा निवृत्ति द्वारा महाराज अखंड ऐश्वर्य योग्यता फल सिद्धि द्वारा महाराज योग्यता फल सिद्धिरस्तु राजम्राकं कीर्ति उदिता सिद्धिरस्तु अधिकार प्राप्ति योग्यता फल सिद्धिरस्तु राजपीड़ा निवृत्तिरस्तु युवं वस्त्राणि वेवसावधादेव रक्षिद्रामन्धवो हसर्गाः अवारिदमरुदानि विष्णुतेन मित्रावरुणादते तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्भ्यो दिवे दिवे नमस्कुर्यान्नाश्रीलिङ्गीर्तये देता एव देवता प्रीणादि पर्याप्त्यानन्दराय सर्वस्तोमोति रात्रौ उत्तममहर्भवति सर्वस्याप्त्यै सर्वस्य जित्यै सर्वमेव तेना श्रीनिवास कुलदैवतन्नः श्री श्रीनिवास परमागतिर्नः पत्राब्जे भाग्यलक्ष्मीः कलदलकमले सर्वदा धारलक्ष्मीः वंशाभिवृद्धिरस्ति भवन्तः श्रीमन्तो महान्तोन गृह्णन्तु अस्यन्तो महान्तोन गृह्णन्तु यजमानस्य पुनः पुनः अधिकार योग्यता सिद्धिरस्ति भवन्तः श्रीमन्तो महान्तोन गृह्णन्तु पुनः पुनः राज्याधिकार योग्यता सिद्धिरस्तु भवन्तः श्रीमन्तो महान्तोन गृह्णन्तु मोहन रेड्डी नामधेयस्य
రాజపీడ నివృత్తి ద్వారా మహారాజ అఖండ ఐశ్వర్య యోగ్యతా ఫలసిద్ధి ద్వారా మహారాజ యోగ్యతా ఫలసిద్ధిరస్తు రాజమ్రాకం కీర్తి ఉత్తితా సిద్ధిరస్తు అధికార ప్రాప్తి యోగ్యతా ఫలసిద్ధిరస్తు రాజపీడ నివృత్తిరస్తు వైసీపీకి ఓటమి స్పష్టత రావటంతోనే సీట్ కార్యాలయంలో పత్రాలు తగలపెట్టించారని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీకి విరాళాల కోసం ప్రత్యేక వెబ్సైట్ ను ప్రారంభించిన ఆయన తొలి చందాగా 99,999 రూపాయలను పార్టీకి అందజేశారు. రాష్ట్రంలో ప్రతి వర్గం నష్టపోతే జగన్ ఒక్కడే బాగుపడ్డాడని చంద్రబాబు ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ విరాళాల వెబ్సైట్ ను అధినేత ఎన్టీఆర్ భవన్ లో లాంఛనంగా ప్రారంభించారు. టీడీపీ ఫర్ ఆంధ్ర.com వెబ్సైట్ ని ఈ మేరకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ వెబ్సైట్ ద్వారా తెలుగుదేశం పార్టీకి మద్దతుదారులు విరాళాలు ఇవ్వాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. పార్టీకి ప్రకటించిన అభ్యర్థులకు సంబంధించి ఎక్కడైనా 1-2 చోట్ల తప్పదనుకుంటే పరస్పర అంగీకారంతో మార్పు ఉండవచ్చని తెలిపారు. పార్టీ కార్యకర్తలు సానుభూతి పరుల దగ్గర నుంచే తాము విరాళాలు సేకరిస్తూ ఉంటే వైసీపీ గ్యాంబర్ల నుంచి విరాళాలు సేకరిస్తుందని మండిపడ్డారు. ఆన్లైన్ గ్యాంబ్లింగ్ కు అనుమతినిచ్చే దిశగా వైసీపీ చర్యలున్నాయని ఆరోపించారు. ఎన్ఆర్ఐలు పార్టీకి విరాళాలు ఇవ్వడంతో పాటు ఏపీకి వచ్చి పార్టీ కోసం రాష్ట్రం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. 10 రూపాయలు మొదలుకొని ఎంత మొత్తంలోనైనా విరాళాలు ఇవ్వవచ్చని స్పష్టం చేశారు. ప్రజల్లో తెలుగుదేశం పార్టీ ఓ భాగమని తెలిపారు. ఎలక్టోరల్ బాండ్లు ఉండొచ్చు కానీ పారదర్శకంగా ఉండాలని కోరారు. ఏదైనా డిజిటల్ పేమెంట్ల ద్వారా చట్టబద్దంగా చేయవచ్చని అన్నారు. డిజిటల్ చెల్లింపుల విధానం అందుబాటులోకి వస్తే రాజకీయ అవినీతి తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. దేశం సరైన దిశలో వెళ్తోంది, ఏపీ రివర్స్ లో వెళ్తుందని ధ్వజమెత్తారు. జనంలో ఇప్పటి వరకు చూడని అసహనం కనిపిస్తుందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం రంగులు కొట్టడానికి ఇచ్చిన ప్రాధాన్యత నాణ్యమైన విద్యకు ఇవ్వటం లేదని దుయ్యపట్టారు. సోలార్ లాంటి వ్యవస్థలు అందుబాటులోకి వచ్చినా విద్యుత్ కోతలు ఉన్నాయని మండిపడ్డారు. రాష్ట్రాన్ని ఇంత దారుణం చేసినా వైసీపీకి ఒక్క సీటు కూడా రాకూడదని ఆయన పిలుపునిచ్చారు. బటర్ మిల్క్ కానీ లేకుంటే ఏదైనా డ్రింక్స్ ఓకే. మా అందరికీ నమస్కారాలు. అందరికి మళ్ళా మీ అందరికీ హ్యాపీ ఉగాది, హ్యాపీ తెలుగు న్యూ ఇయర్. ఈవెన్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ అవుట్ సైడర్స్. ఫర్ యూ ఆల్సో హ్యాపీ న్యూ ఇయర్, దట్ ఈస్ తెలుగు న్యూ ఇయర్. బాగా ఎలక్షన్లో బిజీగా ఉన్నాం. అయినా కూడా ఈరోజు ఒక ప్రత్యేకమైన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ పిలిచాం. తెలుగుదేశం పార్టీ విరాళాల వెబ్సైట్ టీడీపీ తరపున ఆంధ్ర.com అనే పేరుతో విరాళాల కోసం, ఆన్లైన్ పేమెంట్ కోసం ఈరోజు రిక్వెస్ట్ చేయడానికి, అప్పీల్ చేయడానికి పిలిచాను. తెలుగుదేశం పార్టీ ఒక చరిత్ర ఉండే పార్టీ. 42 సంవత్సరాలు అనుభవం ఉండే పార్టీ. అనునిత్యం నూతనమైన ఆలోచనలతో ప్రజల జీవితాలను మార్చడానికి పనిచేశాం. దానివల్ల ఫలితాలు కూడా రాష్ట్రంలో వచ్చే 5 ఏళ్లలో అమరావతిని పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తామని బీజేపీ రాష్ట్ర ఎన్నికల సహా ఇన్ఛార్జు సిద్ధార్థనాథ్ సింగ్ తెలియజేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ జరగదని స్పష్టం చేశారు. వికసిత భారత్తో పాటు వికసిత ఆంధ్రాను ప్రధాని మోదీ సంకల్పించారని ఆయన చెప్పారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఎన్నికల సహా ఇన్ఛార్జి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి సిద్ధార్థనాథ్ సింగ్ మాట్లాడారు. రాష్ట్రానికి రాజధానిగా అమరావతిని వచ్చే 5 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో పూర్తి స్థాయిలో అభివృద్ది చేస్తామని అన్నారు. తెలుగువారి పండగల్లో మొదటిదైన ఉగాది రోజున ఈ ప్రాంత ప్రజలకు ప్రధాని మోదీ హామీగా తాను పేర్కొన్నట్లు ఆయన తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ పనితీరులో లోపాలు, తప్పుడు ప్రచారాలపై తీవ్రంగా స్పందించారు. 5 ఏళ్ల కాలంలో రాజధానిని ఎందుకు వైసీపీ ప్రభుత్వం నిర్మాణం చేయలేకపోయిందని ప్రశ్నించారు. అమరావతి రాజధాని అనేది ప్రధాని నరేంద్ర మోదీ ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ అని, దాన్ని తప్పకుండా తెలుగుదేశం, జనసేన మిత్రపక్షాలతో తమ మహాకూటమి నెరవేర్చి తీరుతుందని తెలిపారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని దురుద్దేశంతోనే ఆలస్యం చేశారని ధ్వజమెత్తారు. నిర్మాణం ఆలస్యం చేయడానికి ఖర్చు పెంచేందుకు ఉద్దేశపూర్వకంగా డిజైన్లలో మార్పులు చేశారని, వ్యయం ఎక్కువ చేయటం ద్వారా ఎక్కువ మంది గుత్తేదారులు వచ్చేలా చేసి లబ్ధి పొందాలని సిండికేట్ కనిపిస్తుందని తెలిపారు. Telugu people, and not only Telugu people, it is for entire India, and I come from Uttar Pradesh. We have Chaitra Navrate. In Maharashtra it is there. So every place where it is in India, because we follow the lunisolar system, which is the sun and the moon movement, these days the auspicious days come in our life. So I'm very happy to be part of Ugadi celebration here, and I have been asked to say this, but I will try my best. Ugadi Nutana Samvatsara Shubhakankshalu. So I hope we all have a great year, and the message from my Prime Minister and your Prime Minister and our leader Narendra Modi ji on this special day is Viksit Andhra, Viksit Bharat. So he has said very clearly, if India wants to become, Bharat wants to become progressive, developed, Viksit Bharat, so it is important that Andhra also becomes Viksit. Therefore he has said Viksit Andhra, Viksit Bharat. 2 రోజుల క్రితం జనసేన పార్టీకి రాజీనామా చేసిన పోతిన మహేష్ వైసీపీలో చేరారు. సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పోతిన అనుచరులు కూడా వైసీపీలో చేరారు. వీరందరికీ జగన్ పార్టీ కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు. విజయవాడ వెస్ట్ నుంచి జనసేన టికెట్ ను పోతిన మహేష్ ఆశించి భంగపడ్డారు. పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని బీజేపీ తీసుకుంది. ఈ స్థానం నుంచి బీజేపీ తరపున రాజ్యసభ మాజీ సభ్యుడు సుజనా చౌదరి బరిలోకి దిగారు. ఈ నేపథ్యంలో తీవ్ర అసంతృప్తికి గురైన పోతిన జనసేనకు గుడ్ బై చెప్పారు. జనసేనాని పవన్ కళ్యాణ్ పై పోతిన తీవ్ర విమర్శలు గుప్పించారు. నాయకుడంటే నమ్మకమని, భరోసా ఇచ్చేవాడు, భవిష్యత్తు మీద భద్రత కల్పించేవాడే నాయకుడని ఆయన అన్నారు. పవన్ కు సొంత పార్టీ జెండాపై ప్రేమ లేదని, ఇతర పార్టీల జెండాలు మోయాలని అనుకుంటున్నారని విమర్శించారు. మాట ఇస్తే మడమ తిప్పని నాయకుడు ఎవరో అందరికీ తెలుసునని, తాను ఆయన వైపే అడుగు వేస్తానని పరోక్షంగా జగన్ను ఉద్దేశించి అన్నారు. ఆయన చెప్పినట్లుగానే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనను అంతమొందించడమే లక్ష్యంగా యువనేత నారా లోకేష్ చేపట్టిన చారిత్రాత్మక యువగలం పాదయాత్రకు అక్షర రూపమిస్తూ సీనియర్ జర్నలిస్టు పెమ్మరాజు కృష్ణ కిషోర్ రచించిన శకారంభం పుస్తకాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆవిష్కరించారు. ఉండవల్లి నివాసంలో బుధవారం ఉదయం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కుప్పం శ్రీ వరదరాజస్వామి పాదాల చెంత 27/1/2023న ప్రారంభమైన యువగలం పాదయాత్ర 97 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 2300 గ్రామాల మీదుగా 226 రోజుల పాటు కొనసాగిందని తెలియజేశారు. గాజువాక పరిధిలోని అగనంపూడి వద్ద జనవరి 18/1/2024న ముగిసింది. 5 కోట్ల మంది ప్రజల ఆశలు ఆకాంక్షల్ని ప్రతిబింబిస్తూ తొలి రోజు నుంచి ముగింపు వరకు యువగలం జరిగిన తీరు, ఎన్ని అడ్డంకులు ఎదురైన లోకేష్ పట్టుదలతో ముందుకు సాగిన విధానాన్ని శకారంభం పుస్తకంలో కళ్లకు కట్టారు. జగన్ పాలనలో బాధితులుగా మారిన వివిధ వర్గాల ప్రజలకు నేనున్నానని భరోసా ఇస్తూ లోకేష్ చేపట్టిన పాదయాత్రలో ప్రతి ఘట్టాన్ని
వివరాన్ని ఈ పుస్తకంలో పొందుపరిచారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మహాకూటమికి భారీ విజయం చేకూర్చాలని మైలవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ కోరారు. అందరూ ఐకమత్యంగా కలిసిమెలిసి ఉండి సమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని రెడ్డిగూడెం మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ నాయకులు షాక్ ఇచ్చారు. పార్టీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పసుపు కండవాలు కప్పి పార్టీలోకి వారిని టీడీపీ ఉమ్మడి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ సాదరంగా ఆహ్వానించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెడ్డిగూడెం మండల మాజీ అధ్యక్షులు పాలంకి మురళీమోహన్ రెడ్డి, వైసీపీ మైలవరం నియోజకవర్గ ఎస్సీసీఎల్ అధ్యక్షులు వీరమల్ల సుధాకర్, వైసీపీ బూత్ కమిటీల మండల కన్వీనర్ చీపు కృష్ణ, ఏఎంసీ డైరెక్టర్ కంబంపాటి సంధ్యారాణి, సత్యనారాయణ దంపతులు, ముద్దుల పర్వ గ్రామ పార్టీ అధ్యక్షులు కాసర్ల మధుసూదన్ రావు, అడప రాంబాబు, గోగులమూడి రవీంద్రరెడ్డి, పులి కుటుంబరావు, కొప్పుల మురళి, కొప్పుల జయ, పులి రాజేష్, బొల్లిపోగు సుధాకర్, బొర్ర సాంబయ్య, పులి ప్రభాకర్ తదితరుల ఆధ్వర్యంలో పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో రెడ్డిగూడ మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముస్లింల పక్షపాతి అని, వారి సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతున్నారని వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి సర్నాల తిరుపతిరావు కొనియాడారు. వైసీపీ ప్రభుత్వం ముస్లింల అభ్యున్నతికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మైలవరం నియోజకవర్గం గొల్లపూడిలో రంజాన్ ఇఫ్తార్ విందులో ఇతర నాయకులతో కలిసి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సర్నాల తిరుపతిరావు పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో పాటు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నమాజ్ అనంతరం ముస్లిం సోదరులకు భోజనాలు వడ్డించారు. వారితో పాటు సహపంక్తి భోజనాలు చేశారు. ఈ సందర్భంగా ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తిరుపతి యాదవ్ మాట్లాడుతూ నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలు ఆచరించడం గొప్ప విషయమని తెలిపారు. వారితో పాటు విందులో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముస్లింల పక్షపాతి అని, వారి సంక్షేమం కోసం పాటుపడుతున్నారని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ముస్లింలకు 4% రిజర్వేషన్లు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం ముస్లింల అభ్యున్నతికి కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లాలో కిడ్నీ బాధితుల్ని నిర్లక్ష్యం చేసి అనేక మంది చావుకు కారణమైన పాలకులని ఈ ఎన్నికల్లో ఓడించాలని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ పిలుపునిచ్చారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఇండియా కూటమి బలపరిచిన సిపిఐ అభ్యర్థిగా జి కోటేశ్వరరావు పోటీ చేస్తున్నారని, సిపిఐ ఎన్టీఆర్ జిల్లా శ్రేణులు కోటేశ్వరరావు విజయానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 19వ తేదీన విజయవాడలో నామినేషన్ వేసే సందర్భంగా జిల్లాను పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. ఏకొండూరు మండలాల సిపిఐ కార్యకర్తల జనరల్ బాడీ సమావేశంలో సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సిపిఐ విసన్నపేట మండల కార్యదర్శి త్యాగరాజు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రానున్న ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు చేయవలసిన కార్యక్రమాన్ని వివరించడం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శంకర్ మాట్లాడారు. బీజేపీతో అంటకాగే పార్టీలను ఓడించాలని తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా సంక్షేమ పథకాల ముసుగులో ఇదే అభివృద్ధి అని చెబుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలని తెలిపారు. ఇండియా కూటమి అభ్యర్థుల్ని గెలిపించడం ద్వారా బీజేపీ సంఘ్ పరివార్ శక్తుల ఆట కట్టించాలని తెలియజేశారు. 400 లోక్సభ స్థానాలు ఇస్తే దేశాన్ని ప్రగతి పదంలో తీసుకువెళ్తానని ప్రధాని మోదీ చెప్తున్నారని పేర్కొన్నారు. 400 స్థానాలు ఇస్తే మోదీ ఒక నియంతగా వ్యవహరించి రాజ్యాంగాన్ని మార్చే ప్రక్రియ ప్రారంభిస్తారని హెచ్చరించారు. సెక్యులర్ రాజ్యాంగం ప్రమాదంలో పడుతుందని తెలిపారు. రిజర్వేషన్లు ఉండవని, మైనార్టీలకు హక్కులు ఉండవని చెప్పారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి కాలం చెల్లుతుందని అన్నారు. రాజ్యాంగాన్ని మార్చడానికి సంఘ పరివార శక్తులు ఏమాత్రం వెనకాడబోవని తెలిపారు. తద్వారా సెక్యులర్ పదాన్ని రాజ్యాంగం నుంచి తొలగించడానికి మోదీ వెనకాడరని హెచ్చరించారు. ఇండియా కూటమిని గెలిపించడం ద్వారా సంఘ్ పరివార శక్తులకు అడ్డుకట్ట వేయవచ్చని వివరించారు. మోదీకి చంద్రబాబు, జగన్ బొమ్మ బొరుసుగా ఉన్నారని, ఎటువైపు పడినా మోదీకి లాభమని తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు చట్టాన్ని అమలు చేయించడం చేతకాని టీడీపీ, వైసీపీలకు ఓట్లు అడిగే హక్కు ఎక్కడుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ ప్రధానిగా తన మొదటి సంతకాన్ని ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకంగా ఇచ్చే ఫైలుపై పెడతారని స్పష్టం చేశారని గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో ఏకొండూరు మండల బాధిత సమస్యలను పరిష్కరించలేనటువంటి పాలకులకు ఓటు వేయవద్దని చెప్పి సిపిఐ విజ్ఞప్తి చేస్తుంది. సమస్యను పరిష్కరించకుండా, కృష్ణా జలాలను సప్లై చేయకుండా, డయాలసిస్తో నిమిత్తం లేకుండా చనిపోయిన కుటుంబాల వారికి 10 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని చెప్పి, 2.5 ఎకరాలు ఉచితంగా ఇవ్వాలని చెప్పి, ఆన్ ది స్పాట్లో చనిపోయిన కుటుంబాలకి
10,000 రూపాయల ప్రభుత్వం వైపు నుంచి మట్టి ఖర్చుల కింద ఇచ్చేటువంటి డిమాండ్ని దాన్ని అమలు చేయాలని చెప్పి అమలు చేయనటువంటి ప్రభుత్వాలకి ఓట్లు వేయాలని చెప్పేసి నేను అడుగుతున్నా. ఇవాళ ఏకొండూరే కాదు, తిరువూరు నియోజకవర్గంలో ప్రతి మండలంలోనూ కూడా కిడ్నీ బాధితులు ఉన్నారు. గంపలగూడెం హనుమల్లంక గ్రామంలోనే 40 మంది కిడ్నీ బాధితులు ఉన్నారు. ఊటుగూడు గ్రామంలో ఉన్నారని తెలుస్తున్నది. విశ్వనపేట మండలంలో ఉన్నారని చెప్పి తెలుస్తున్నది. కాబట్టి వాళ్ళ ప్రభుత్వం ఏం చేస్తుంది? వాళ్ళ ఫ్లోరైడ్ సిలికాన్ జలాలతోటి ప్రజల ప్రాణాలని హరిస్తుంటే, ప్రజల ప్రాణాలను తీస్తుంటే నిర్లక్ష్యం వహిస్తూ ఓట్ల కోసం జనం చుట్టూ తండాల చుట్టూ తిరిగేటువంటి నాయకులకు ఓట్లు వేస్తారా? ఎన్నికలకు ముందు వచ్చి మేము ప్రజాసేవకులం అని చెప్పేటువంటి ఓట్లు వేస్తారా? కాబట్టి వాళ్ళ కమ్యూనిస్టులుగా చెప్తున్నాం, మీ సమస్యలను ఎవరైతే పరిష్కరిస్తారో వాళ్ళకి మాత్రమే ఓట్లు వేయమని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. దానిలో భాగంగా ఇవాళ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ నియోజకవర్గాల్లో నిర్వహించిన 3 ర్యాలీలతో ఫ్యాన్ 3 రెక్కలు విరిగిపోయాయని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ సంకల్పయాత్ర సభలో వైసీపీకి భారీ షాక్ ఇస్తూ వైసీపీ నాయకుడు సింహాద్రి పవన్ ఆధ్వర్యంలో 100 కుటుంబాల వారు ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ సమక్షంలో జనసేనలో చేరారు. బాలశౌరి మాట్లాడుతూ సంకల్పయాత్ర విజయవంతంలో అవనిగడ్డలో జనసేన విజయం ఖాయమైందని తెలిపారు. అవనిగడ్డ ఎమ్మెల్యేగా మండలి బుద్ధప్రసాద్, ఎంపీగా తాను గెలిస్తే నియోజకవర్గ అభివృద్ధి సుసాధ్యమవుతుందని తెలిపారు. గతంలో తమ ఇద్దరి ఆధ్వర్యంలో దివిసీమలో 19,000 ఎకరాల రొయ్యల చెరువుల్ని పూడ్పించి వరి సాగు భూములుగా మార్చిన విషయం గుర్తు చేశారు. సంవత్సరాల పాటు పార్లమెంటు సభ్యులుగా అనేక సేవలు అందించినటువంటి పెద్దలు కొనకళ్ళ నారాయణ గారు, అలాగే జిల్లా బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ రాజబాబు గారు, లాయర్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున ఇక్కడ విచ్చేసినటువంటి జన సైన్యానికి, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, అలాగే బీజేపీ పార్టీ కార్యకర్తలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు అవనిగడ్డలో నిజంగా ఇంత గొప్ప ర్యాలీ జరగటం ఇది ఒక శుభ సూచకం అని చెప్పేసి సందర్భంగా మీకు మనం చేస్తాను. అవనిగడ్డలో జనరల్గా ర్యాలీలు ఇంత గొప్ప జరిగినాయంటే అది ఈ సీటు డెఫినెట్ గా మనం కైవసం చేసుకోబోతున్నాం అనేటువంటిది అర్థం. జనసేన పార్టీలో చేరిన తర్వాత 3 నియోజకవర్గాల్లో ఈ ర్యాలీలు నిర్వహించారు. మొట్టమొదటిగా పెడన నియోజకవర్గంలో పుర్తువేల మండలంలో ఒక ర్యాలీ నిర్వహిస్తే అటు ఈశాన్య మూలం అని చెప్పేసి చిన్నపల్లపాలెం నుంచి ఆ ర్యాలీ కూడా బ్రహ్మాండంగా జరిగి ఫ్యాన్ ఉన్నటువంటి 3 రెక్కల్లో ఒక రెక్క విడిపోయిందని చెప్పేసి రెండవ సభ మచిలీపట్నంలో నేను, కొనకళ్ళ నారాయణ గారు, అలాగే కొల్లి రవీంద్ర గారు గురించి 3 కలిసి అక్కడ ర్యాలీ చేస్తే 6 గంటల పాటు బ్రహ్మాండంగా జరిగి ఫ్యాన్ ఉన్నటువంటి 2 రెక్కలు కూడా ఈరోజు అవనిగడ్డలో మీరందరూ చూశారు. శ్రీకాకుళంలో 5 గంటలకు మొదలుపెట్టి ఇప్పుడు 10:30 అయినా ఇంతవరకు అవనిగడ్డలో ఇలాంటి ర్యాలీ జరిగేదంటే ఫ్యాన్ ఉన్న 3 రెక్కలు కూడా ఇరిగిపోయిందని చెప్పేసి 3 రెక్కలు ఇరిగిపోతే అది మొండైపోయింది. ఇంకా అవనిగడ్డలో అధికారం మామూలుగా ఉంది. ఇటు పక్క తెలుగుదేశం కార్యకర్తలతో గ్లాసు చెప్పేసుకునే సందర్భంగా నన్ను వైసీపీ పార్టీ వాళ్ళు ఒక 4-5 నెలల కింద పిలిచి ఒక ప్రెస్ మీట్ పెట్టమన్నారు. పవన్ కళ్యాణ్ గారు
బాగా గట్టిగా తిట్టాలట. అలాగే తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కూడా బాగా గట్టిగా తిట్టాలి. నేను చెప్పాను, నేను ఎదురు మంది పిలిచి నిధులు తెమ్మని చేస్తాను కానీ, కోర్టుకి నిధులు తెమ్మని చేస్తాను కానీ, భూములు తిట్టాలంటే పన్నుల్లో రాయమంటాడు అని చెప్పండి. ఆ పోటుగా నిధులు అవనిగడ్డ నియోజకవర్గం శ్రీకాకుళంలో ప్రారంభమైన ప్రజా సంకల్ప యాత్ర భారీగా తరలి వచ్చిన జనసేన, బీజేపీ, తెలుగుదేశం కార్యకర్తలు ఎన్డీఏ పార్లమెంట్ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి, అవనిగడ్డ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా మండలి బృందప్రసాద్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ 2000 బైకులతో సంకల్ప యాత్రను ప్రారంభించిన వల్లభనేని బాలశౌరి, మండలి బుద్ధప్రసాద్. గుంటూరు జిల్లా మంగళగిరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య ఎన్నికల ప్రచార వేగాన్ని పెంచారు. అన్ని వర్గాల ప్రజలతో మమేకమవుతూ తనకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. మంగళగిరి పట్టణంలో ప్రచారం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తాను తప్పక విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసిందని, ఆ అభివృద్ధి తనను గెలిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో వృద్ధుల మరణాల అంశాన్ని సాకుగా చూపి తెలుగుదేశం పార్టీ వారు మాపై బురద చల్లటానికి కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. అవన్నీ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. మంగళగిరి నియోజకవర్గ ప్రజానీకం తన వెనుక ఉందని, తప్పక మరొకసారి వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుతుందని తెలిపారు.
విజయవాడ ఊర్మిళ నగర్ స్థానిక చర్చి సెంటర్ కూడలి వద్ద మానవ మూర్తి జక్కిరెడ్డి పెద్ద సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. భవానీపురం సిఐ కృష్ణ చేతుల మీదుగా ఈ చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. అనంతరం కొండ్రెడ్డి రెడ్డి ఓబుల్ రెడ్డిలు మాట్లాడుతూ జక్కిరెడ్డి పెద్దారెడ్డి సుబ్బారెడ్డి పారిశ్రామిక రంగంలోని దక్షిణాది భారతదేశంలో ఒక కొత్త వరవడిని సృష్టించి తనను నమ్ముకున్న వారికి బంగారం బాట వేసే, కష్టాల్ని నమ్ముకొని వారికి కష్టాల్లో పాలు పంచుకొని కుల మతాల వర్గ వర్ణ భేదాలు లేకుండా ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయులని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ వెంకటరెడ్డి, కె ప్రసాద్, డి రామకృష్ణ, జి గోవిందు, డి ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జక్కిరెడ్డి సుబ్బారెడ్డి గారు పేదలకి బాగా అండగా ఉంటాడు. మా సీతారెడ్డి కాలనీకి బాగా ఈయన అనుకూలంగా ఉండి కావాల్సిన పనులన్నీ సవ్యంగా దగ్గరికి చూసుకుని రిజిస్ట్రేషన్ కానీ అది కానీ చాలా మాకు అండగా ఉండి చేశాడు. దేనికైనా సరే పిలిస్తే ఇమ్మిటే ఇదవుతాడు, ఇబ్బంది లేకుండా. ఆయన జ్ఞాపకార్థం మీద మేము సెలవందరం ఏర్పాటు చేసి చేసుకున్నాము. ఓబుల్ రెడ్డి, కొండ్రెడ్డి ఓబుల్ రెడ్డి. కార్యక్రమాలు చాలా చేయాలని కోరుకుంటూ మనసారా కోరుకుంటున్నాం. రామకృష్ణ యాదవ్. గుంటూరు నగరంలోని ఆనందపేటలోని బీజేపీ ఆరిఫ్ గారి ఇంటి దగ్గర డాక్టర్ శనెక్కెల ఉమాశంకర్ గారు మరియు డాక్టర్ శనెక్కెల రాజకుమారి గారి ఆధ్వర్యంలో ముస్లింలు ఏర్పాటు చేసిన ఇఫ్తారీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మహమ్మద్ నజీర్ మరియు బీజేపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు వనమ నరేంద్ర కుమార్, టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. పూనుకొని ఈరోజు ఇక్కడ గుంటూరు ఈస్ట్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయటమైంది. మాకు ముఖ్య అతిథిగా ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నజీర్ గారు, అలానే ఎంతోమంది ముస్లిం సోదరులు వచ్చి ఈరోజు వాళ్ళకున్న సమస్యలు కూడా ఇక్కడ చర్చించడం జరిగింది. ముఖ్యంగా విద్య, ఉపాధి అవకాశాలు పాత గుంటూరు అనే మార్చి మోస్ట్ డెవలప్డ్ కాన్స్టిట్యుయెన్సీగా నజీర్ అహ్మద్ గారు గుంటూరు 1ని, అది గుంటూరు ఈస్ట్ని తీసుకెళ్తారని మా నమ్మకం గట్టిగా ఉంది. ఎంతోమంది ఎన్నో తప్పుడు ఫేక్ న్యూస్లు ఇచ్చినా సరే ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. మోడీ గారు చేసిన అభివృద్ధి, అలానే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం, ముస్లిం సోదరులకి వారు చేసిన మంచి పనులు ఎప్పటికీ మర్చిపోలేరు. కనుక వాటిని గుర్తుపెట్టుకొని రేపు రాబోయే ఎలక్షన్లో కూడా మంచి మెజారిటీతోటి మా ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన నజీర్ అహ్మద్ గారిని ఆశీర్వదిస్తారని మేము కోరుతున్నాం. ముఖ్యంగా మేమంతా ఒకటే. గుంటూరు ఈస్ట్ మొత్తం ఇండియాకే ఒక చారిత్రాత్మకమైన ప్లేస్. ఎందుకంటే అటు హిందువులు, ఇటు ముస్లింలు ఎక్కడ గొడవైనా సరే ఇక్కడ మాత్రం కలిసిమెలిసే ఉంటాం. మేమంతా ఒకటే అని నిరూపించడానికి ఈ ఎలక్షన్లో అందరం కలిసి ఎన్డీఏకి ఓటు వేసి గెలిపించి రేపు అభివృద్ధిలో గుంటూరు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఉగాది పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం జగన్ దంపతులు. సీఎం జగన్ దంపతులకు వేద పండితుల చేత వేదాశీర్వచనం. ఉగాది పచ్చడి స్వీకరించిన సీఎం జగన్ దంపతులు. వైసీపీకి ఓటమిపై స్పష్టత రావడంతోనే సీట్ కార్యాలయంలో పత్రాలు తగలపెట్టించారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపణ. తెలుగుదేశం పార్టీకి విరాళాల కోసం ప్రత్యేక వెబ్సైట్ ను ప్రారంభించిన చంద్రబాబు, రాష్ట్రంలో ప్రతి వర్గం నష్టపోతే జగన్ ఒక్కడే బాగుపడ్డాడని విమర్శ. వచ్చే 5 ఏళ్లలో అమరావతిని, పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తామని బీజేపీ రాష్ట్ర ఎన్నికల సహా ఇన్ఛార్జి సిద్ధార్థనాథ్ సింగ్ భరోసా. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ జరగదని స్పష్టీకరణ. జనసేన పార్టీకి రాజీనామా చేసిన పోతెన మహేష్ వైసీపీలోకి చేరిక. పార్టీ కండవా కప్పి ఆహ్వానించిన సీఎం జగన్, పోతెన మహేష్ తో పాటు ఆయన అనుచరులు కూడా వైసీపీలోకి చేరిన వైనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.